నరుడు హృదయం ఎలా ఉంటదంట? అతిశయపడతాడు. అతిశయం అంటే ఏంటి? గర్వపడతాడు. ఏ ఆపద లేదనుకో, ఏ ఇబ్బందులు లేవనుకో, నాకేంటే, నాకేంటిరా, తిన్నంత ఉంది, ఉన్నంత ఉంది, తిరిగినంత ఉంది, నాకేంటి అంటదంట. నరుడు హృదయం అలాంటిదంట. అందుకే దేవుడు ఇది అన్నాడు, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము అన్నాడు. అదే అన్నాడు, ఆపదకు ముందు అహంకారమైన హృదయం నడుస్తుందా. ఆపద రాకపోతేనంట మానవుడు అంట అహంకారంగా ప్రవర్తిస్తాడ. ఆపద వస్తేనంట బిడ్డ అయిపోయి బాబో నాయనో దేవుడు దేవుడు అంట. మీరు విన్నారా ఎప్పుడైనా? మీరు చూడట్లేదేంటి? ఆపద రాకముందు వాడు ఎలా ఉండేవాడు, ఆపద వచ్చాక ఎలా బిడ్డ అయిపోతున్నారు మనుషులు చూస్తున్నారా మీకు? ఆపద రాకముందే నా ఎంత తోడు లేడు అని రొమ్మించుకుని తిరిగేవాడు. ఆపద వస్తే ప్రభువా అని పాదాల మీద పడుకున్న వాళ్ళు ఎంతమంది లేరంటారా? అదే అన్నారు, ఆపద రాకముందు నరుని హృదయము ఏమవుతాట? అతిశయపడతాడు. అతిశయం అంటే ఏంటి? ఆపద వచ్చినప్పుడు తెలుస్తుందంట వాడికి ఆ బాధ ఏంటి అని. అందుకే ఆపద వచ్చి నీవు రాక ముందు గర్వపోయే కంటే ఆపద రాకముందే నువ్వు తెలుసుకుని నీ గర్వాన్ని పక్కన పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటారు? బాగుంటుందంటారా? బాగుంటుంది పెట్టుకుంటారా? ఇవాళ మనకు ఉన్నా లేకపోయినా మన గర్వం మాత్రం మనకు ఒక మాట చెప్పైనా, నేను ఒక మాటలో తేల్చేది, సర్వం పోయినా గర్వం బాగుంది. అర్థం కాలేదా? అర్థమైందా? ఏదో అంటారుగా, సర్వం పోయినా గర్వం బాగుంటుందా? మనం మొత్తం పోయినా, మొత్తం తుడుచుకుపోయినా, ఏ ఆధారం లేకపోయినా గర్వం మాత్రం బావట్లే కొందరు. అలా చెయ్యొద్దు. దేవుడు అలాంటి హృదయాలను ఎప్పుడు ఇష్టపడనట్టు చరిత్రలో లేదు, బైబిల్ గ్రంథంలో రాసిపెట్టలేదు. ఎప్పుడు నీ హృదయం గర్వంగా ఫీల్ అవ్వద్దు, గర్వపోవద్దు. గర్వంగా ఫీల్ అయితే నీ పతనాన్ని, నీ నాశనాన్ని, నీ ఇంటి నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకో. ఏ రోజు గర్వంగా ఫీల్ అవ్వద్దు. పెద్దలు అన్నట్లుగా, యేసు ప్రభు చెప్పినట్లుగా తనను తను తగ్గించుకున్నవాడంట. మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చింది ఎందుకంట? పరిచర్య చేయడానిక, చేయించుకోవడానిక? చేయడానికి వచ్చాడంట, చేయించుకోవడానికి రాలేదంట, గర్వపోవడానికి రాలేదు. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన మహిమనంతా విడిచిపెట్టాడు. కానీ మనం హెచ్చించుకోవడం ఆయనకి ఇష్టం లేదు, మనం గర్వంగా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. దయచేసి అన్నాడు,